ఈ రోజు మన మీనస్ టాలెంట్ స్టూడియోలో మనతో ఉన్నారు డాక్టర్ రాజా రామన్న గారు, సింగర్. సో ఆయన అడిగి ఈ రోజు ఆయన గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీ సింగింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను చైల్డ్హుడ్ నుంచి నాకు సింగింగ్ ఫ్యాషన్ ఉంది. స్కూల్ డేస్ నుంచి కూడా నాకు సింగింగ్ ఎలా వచ్చిందంటే మా తల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది. మా తల్లిదండ్రులు జానపద కళాకారులు. ఫోక్ సాంగ్స్. మా మదరు మా ఫాదర్ ఇద్దరు కలిసి ఇద్దరు జానపద గేయాలు పాడేటోళ్ళు. మాది రాయలసీమ. సో రాయలసీమ ఫోక్ జానపద సంగీతం అంతా వాళ్ళు పాడేటోళ్ళు. గొంతు నాకు బయలాజికల్ గా వచ్చింది, భగవంతు బై బర్త్. ఫ్యామిలీ జీన్స్. సో జనరల్ గా మీరు సింగింగ్ నేర్చుకున్నారా? మ్యూజిక్ కానీ? నేను ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్ లో చేరాను 1983లో యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్. తర్వాత నేను క్లాసికల్ ఒక 2 years హైదరాబాద్ లో చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో నేర్చుకున్నాను శాస్త్రీయ సంగీతం. తర్వాత స్టేజ్ షోస్ అన్ని ఇస్తుంటాను. నేను ఒక పక్క జాబ్ చేసుకుంటూ త్రివేణి సంఘం కల్చరల్ అసోసియేషన్ 2012లో స్టార్ట్ చేశాము హైదరాబాద్. ఆ సందర్భంగా నేను స్టేజ్ షోలు ఇస్తూ రవీంద్ర భారతి, త్యాగరాజ గాన చిక్కడ మిగతా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సంగీత కార్యక్రమం చేసుకుంటూ తోటి కళాకారులకు అవకాశం ఇస్తూ పెద్ద పెద్ద గాయని మనులు సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, ఘంటసాల బాలసుబ్రహ్మణ్య గారు, వీళ్ళ పేర్ల మీద ఎవరైతే ప్రతిభ కలిగినటువంటి గాయని గాయకులకు అవార్డులు ఇస్తుంటాం. ఆ విధంగా నా సంగీత కార్యక్రమాలు ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇది నడిపించుకుంటున్నాను. 2020లో కరోనా స్టార్ట్ చేసే ముందు వరల్డ్ రికార్డ్ సాధించాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ ఆస్ట్రేలియా నుంచి. ఆ రికార్డు వల్ల నాకు హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఈ అవార్డు చూసి మిగతా ఇంటర్నేషనల్ రికార్డ్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. మనం సుప్రీం వరల్డ్ రికార్డ్స్, బ్రిలియంట్ వరల్డ్ రికార్డ్స్ ఇలాంటి గూగుల్ కొడితే మీకు నా పేరు అన్ని వచ్చేస్తుంటాయి. అది దేనికి ఇచ్చారంటే నాన్ స్టాప్ సింగింగ్ 12.5 hours. 12.5 hours మీరు నాన్ స్టాప్ సింగింగ్ చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో 2020 జనవరి 19 నేను అచీవ్మెంట్ చేశాను. నేను పాడాను 30 మంది గాయనీములతో, ఒకే మేల్ సింగర్ నేను. వాళ్ళందరితో కలిసి 12 గంటల 30 నిమిషాలు ఏకధాటిగా నాన్ స్టాప్ సింగింగ్. మీరు నాన్ స్టాప్ గా 12.5 గంటలు మీరు స్టేజ్ మీద పాడినా అని అన్నారు కదా. ఆ రికార్డ్ కోసం కూడా చాలా మంది ట్రై చేసి ఉండొచ్చు. అట్లా ట్రై చేసిన వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాన్ని ఎవరైనా బీట్ చేశారా? ఆ రికార్డు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వివరాలు అయితే నాకు తెలియదు. నా తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి ముందు మాత్రం నేను 12.5 hours చేసి నేను ఆ రికార్డు సాధించాను. అచీవ్మెంట్ మిగతా తర్వాత చేసుకున్నాను. వాళ్ళు వివరాలు మనకు తెలియదు. అయితే ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సాధించిన వారిలో వివిధ రంగాలలో వాళ్ళ యొక్క నైపుణ్యతను బట్టి డాక్టర్ దాసా నారాయణరావు, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్ గారికి ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళకి తీసుకున్నారు. వాళ్ళ యొక్క వివిధ రంగాల కేటగిరీస్. వాళ్ళ తర్వాత నేను తీసుకున్నాను. మీరు కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. అది ఆ లిస్ట్ లో ఉన్నాను. ఇప్పుడు మీరు 2012 ఈ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేశారు. త్రివేణి సంఘం కల్చరల్ అసోసియేషన్ స్థాపించారు. 2012లో స్టార్ట్ చేశాను. దానికి ముందు మీరు ఏం చేశారు? దానికి ముందు నేను ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకన్నా ముందు రాష్ట్రం అంతా సంగీత పోటీల్లో పాల్గొనటం. గూడూరు కాళిదాస్ కళానికేతన్ గారు సంగీత పోటీలు పెడితే ఆ పోటీల్లో జడ్జిగా బాలసుబ్రహ్మణ్య గారు వచ్చారు. ఆయన చేతుల మీదుగా నేను తీసుకున్నాను అవార్డు. అదే సంస్థలో పాడి బాలసుబ్రహ్మణ్య గారు సినీ రంగానికి వెళ్ళారు. కాళిదాస కళానికేతన్ గూడూరు. ఆ సంస్థ ద్వారా అతను పాటల పోటీలు అదే పాడి అక్కడే పాడి మెడ్రాస్ కి జానకమ్మ గారు ఆయనకు జడ్జిగా వచ్చారు. అక్కడి నుంచి నువ్వు రావయ్యా మెడ్రాస్ కానీ అక్కడి నుంచి తీసుకెళ్లారు బాలసుబ్రహ్మణ్య. అది ఆ నెల్లూరు గూడూరు కాళిదాస కళానికేతన్ యొక్క చరిత్ర. ఆ సంస్థలు నేను వాడి బాలసుబ్రహ్మణ్య గారితో నేను తీసుకున్నాను సంగీత పోటీలను. ఇప్పుడు మీ ప్రొఫెషన్ సింగింగ్ లేకపోతే మీరు ఇంకా ఏదైనా ఫీల్డ్? నా ప్రొఫెషన్ సింగింగ్ కాదు, యాక్చువల్ గా నాది ప్రవృత్తి సింగింగ్. నా వృత్తి వచ్చి ఉద్యోగం. దాంట్లో నేను ఫుడ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గా ఢిల్లీలో పనిచేస్తూ అక్కడే రిటైర్మెంట్ పొందాను.
ఇప్పుడు మీకు ఈ సింగింగ్ అనేది మీ ఫస్ట్ స్టేజ్ షో అవ్వచ్చు, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? అంటే మీరు ఫస్ట్ మీ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ ఇచ్చారు? స్కూల్ డేస్. స్కూల్లో ఇచ్చారు. ఓకే. అక్కడ ఫస్ట్ ప్రథమ గురువు తీసుకుంటాం. తర్వాత కాలేజ్ డేస్. ఓకే. అక్కడ కూడా పోటీలు పెడితే అక్కడ కూడా ప్రైజ్ ప్రతి పోటీలో మీరు పాటలు పాటలోని ఏదో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఏదో ఒకటి తీసుకుంటాను. అట్లా తీసుకుంటూ నేను ఎడ్యుకేషన్ 1982 అయిపోయింది. డిప్లొమా ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లో 83 కల్లా జాబ్ వచ్చింది కార్పొరేషన్ జూనియర్ ఇంజనీర్ గా. ఫస్ట్ పోస్టింగ్ వచ్చి జమ్మికుంట, కరీంనగర్ జిల్లా. అక్కడి నుంచి నేను ఉద్యోగం చేసుకుంటూ నా వృత్తి నేను చేసుకుంటూ ఈ సంగీతాన్ని కూడా దీన్ని ఒక పక్కన ప్యాషన్ పెట్టుకుని అలా కార్యక్రమం చేసుకుంటూ ఇంతవరకు వచ్చి. ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ మంచి ఫోక్ సింగర్స్ అన్నారు, మంచి గాయకుల ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు, మీకు కూడా వోకల్స్ వచ్చాయన్నారు, భయపడుతున్నారు. కాకపోతే ఫస్ట్ గుర్తించడం మీ పేరెంట్స్ ఎక్కడ మిమ్మల్ని గుర్తించారు? నువ్వు కూడా పాడగలవు, నీకు కూడా ఈ టాలెంట్ ఉంది అని చెప్పి మిమ్మల్ని ఎప్పుడు గుర్తించారు? పాడుతా తీగ మూగ మనసు పాడేటోళ్ళు. అట్లా పాట పాడేటోళ్ళకు అందరూ నన్ను అప్రిషియేట్, ఆ రోజులు అభినందించారు. పాడుతా తీగ ఒక లైన్ వినిపిస్తాను. పాడండి మా కోసం కూడా ఒకసారి పాడండి, మా వ్యూవర్స్ కోసం. పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిద్రపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా, గుండె మంటలారిపే కన్నీళ్ళు సన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ చానాలు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిద్రపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. సూపర్ అండి, అసలు నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా పాడారు. కళ్ళు మూసుకుంటే నిజంగా మీరు ఘంటసాలని దింపేశారు. ఒక సినిమాలో పాట జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే లేదు, కానీ ఒక సినిమాలో పాటని కళ్ళు మూసుకొని వింటే అదే విన్నట్టు అనిపించింది. చాలా బాగా పాడారు, నిజంగా అద్భుతంగా పాడారు చెప్పాలంటే. పాటలే కాకుండా ఘంటసాల గారు పాడినటువంటి పద్యాలు కూడా నేర్చుకున్నాను. ఎన్నో స్టేజ్ల మీద ప్రదర్శన చేస్తుంటారు. మీకోసం ఒక 2-3 లైన్లు వినిపిస్తాను. నిలు దుర్యోధన నిలు, ఇది జూదం కాదు రారాజా, ఓడించడానికి విఠలాక్షణతో జయించిన కిరీటితో యుద్ధం, ఏనుగునికి వెకేనుగులిడుగడరా, పురవీధుల గ్రాలగలదే, మణిమయం భైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే, కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలదే, అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలదే, కయమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి, ఈతను విడసి సుగతి వడయుం తొలింట చూరగలదే, జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము, సూపర్ అండి, నిజంగా పాటలు పద్యాలు అచ్చంగా మీరు అలా దించేశారు అంతే. చాలా బాగా పాడారు, పాటలు కానీ పద్యాలు కానీ ఘంటసాల గారిని. సో మీ స్వరంతో మాకు ఒకసారి బాలు గారిని వినాలని ఉంది, వినిపిస్తారా?
తప్పకుండా. కన్య వయసు చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి చక్కని అద్భుతమైనటువంటి ప్రేమ గీతము. ఏదిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, ఏదిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము, నీ నవ్వులే దివ్య రూపమై, నీ నవ్వులే దివ్య రూపమై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఇంత చక్కగా అద్భుతంగా పాడుతున్నారు కదా. మీరు అసలు సినిమాల్లో ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదా? నేను చేయలేదు, ఎందుకంటే నేను ఉద్యోగ రంగంలో ఉన్నాను. నేను 10 to 5:30, 6 o'clock వరకు ఉద్యోగం చేయాలి. అటు ఉద్యోగం చేసుకుని ఈ సినిమా రంగానికి నేను రావాలంటే టైం అంతా ఈ సినిమా రంగానికి నేను కేటాయించాల్సి వస్తుంది. అందుకని ఉద్యోగం వదులుకోలేక నేను ఇక్కడ సినిమా రంగంలో ప్రయత్నం చేస్తుంటే నేను కూడా సింగర్ అయ్యేటోనేమో. అయ్యేటోని ఏంటంటే ఇంత చక్కగా పాడుతుంటే అయిపోయేవాళ్ళు. అదే నా యొక్క ఎక్స్పెక్టేషన్. నేను ప్రయత్నం చేస్తుంటే అయి ఉండేదేమో అని నా యొక్క అయిపోయేదండి. అయి ఉండేది ఇక్కడ. ఆ విధంగా నేను వెనకంజలో ఉన్నాను. మన ఇండస్ట్రీలోనే జాబ్స్ చేస్తూ కూడా చాలా వర్క్స్ చేసే వాళ్ళు ఉన్నారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. అసోసియేషన్ పెట్టుకున్నారు, మీరు రికార్డ్స్ సాధించారు, ఒక అచీవ్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇన్ని ఉన్నప్పుడు మీరు ఒక ఫుల్ టైమ్ సింగర్ గానే ఉంటుంటే మీ జాబ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ ఎందుకు ఎదిగే వాళ్ళు కదా. దానికి కారణం ఏమైందంటే నా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ హైదరాబాద్ లోనే జరగలేదు. నేను ఆల్ ఇండియా కేటగిరీ. నేను అస్సాంలో పనిచేశాను, గౌహైతో, కలకత్తాలో పనిచేశాను, మేఘాలయ, షిల్లాంగ్, మణిపూర్, నాగాలాండ్, తర్వాత బొంబాయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ఇన్ని ప్రాంతాల్లో పనిచేసుకుని పోయాను. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే నాకు సమయం దొరికేది కాదు. నేను రిస్క్ చేయదలుచుకోలేదు ఆ రోజుల్లో. ఫ్యామిలీకి వదిలేసి ఇటు ఫిలింకి రావాలని, సింగింగ్ మీద ఇక్కడ ఉండాలని ఆ రిస్క్ చేయలేకపోయాను, సాహసించలేకపోయాను. అందువల్ల ఫిలిం ఇండస్ట్రీకి నేను ప్రయత్నం చేయాలి. కాకపోతే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఉద్యోగం కాకుండా టోటల్ గా ఈ సింగింగ్ లోనే ఉంటే బాగుండేదేమో? అనిపించేది నాకు చాలా అనిపించేది. సినిమా రంగంలో పాడితే చక్కటి గుర్తింపు, చక్కని పేరు ప్రఖ్యాతం వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకున్నట్టు. కానీ అక్కడ పాడకపోయినా నేను స్టేజీల మీద పొందే ఆనందం చాలా ఎక్కువ. ఆ ప్రేక్షకులను మెప్పించడం, ఆ పద్యాలు పాడడం, మాస్టర్ గారి దానికి పరవశించుకోవడం, నేను పరవశించుకోవడం, ఈ ఆనందంతో నేను గడుపుతున్నాను. డాక్టర్ రాజా రామన్న గారు, మీ డాక్టరేట్ స్టోరీ ఏంటండి? నా డాక్టరేట్ స్టోరీ ఏంటంటే PhD ఆనరబుల్ అచీవ్డ్ ఫ్రమ్ కెనడా, బ్రాంప్టన్ యూనివర్సిటీ. వాళ్ళకి నేను నా యొక్క 35 years నా సంగీత ప్రయాణాన్ని మొత్తం ఒక థీసిస్ రాసి పోటీలు కానించి, స్టేజ్ షోలు కానించి, బాలసుబ్రహ్మణ్య అవార్డు కానించి, తర్వాత రావు బాల సరస్వతి గారి దగ్గర అవార్డ్స్ ఇవన్నీ కలిపి వాళ్ళకి పంపిస్తే వాళ్ళంతా పరిశీలించి నాకు మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో అవార్డు ఇచ్చారు. ఆర్ట్ అండ్ కల్చర్ మీద థీసిస్ చేశారు. ఆర్ట్ అండ్ కల్చర్ లో చేశారు. ఆ విధంగా నాకు డాక్టరేట్ ఆనోరియం దొరికిందండి. ఇప్పుడు మీరు 12.5 hours పాడారు కదా నాన్ స్టాప్ గా. అందులో సుమారుగా మీరు ఎన్ని పాటలు పాడుండొచ్చు? 12.5 గంటల్లో సుమారుగా 150 పాటలు కవర్ చేశాను. 150 వరకు పాడు. 150 వరకు పాడాను. లేటెస్ట్ సాంగ్ మా జనరేషన్ కోసం ఏదైనా పాడగలరా? తప్పకుండా. ప్రేమికుడు చిత్రం నుంచి ఉన్నికృష్ణ గారు పాడినటువంటి పాట. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేచారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని
నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిసినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెల్లియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. సూపరండి. మీ తల్లిదండ్రులు జానపద పాటలు పాడేవాళ్ళు అని చెప్పారు కదా, ఆ జానపదాల్లోంచి ఒక పాట ఏదైనా మాకు వినిపిస్తారా? జానపద గేయాల్లో మా అమ్మగారు తరచు పాడినటువంటి ఒక జానపద గేయం నేను నేర్చుకున్నాను. అది పాట పరీక్షల కోసం పాడి వినిపిస్తాను. మేనకు తెలిసింది సారిగా మా నాయనకు తెలిసింది మేనకు తెలిసింది సారిగా మా నాయనకు తెలిసింది ఇద్దరము కలిసి బొంబాయి పోదాములో సందట్లో సారిగాడా ఇద్దరము కలిసి బొంబాయి పోదాములో సందట్లో సారిగాడా మీరనుకు తెలిసింది సారిగా మా నాయనకు తెలిసింది ఇద్దరము కలిసి బొంబాయి పోదామురా సందట్లో సారిగాడా రెండున్న సందునరా సారిగా చిక్కుడు చెట్టున్నది రెండు ఇండ సందునరా సారిగా చిక్కుడు చెట్టున్నది ఆ చిక్కుడు చెట్టు కింద చిక్కులు పన్నామురో సందట్లో సారిగాడా మీ నాయనకు తెలిసింది సారిగా మా నాయనకు తెలిసింది ఇద్దరము కలిసి బొంబాయి పోదామురో సందట్లో సారిగాడా. అసలు ఏంటండి ఆ పాట ఇంతసేపు మీరు పాడిన ఈ సినిమా పాటలు ఏవైతే ఉన్నాయో అదంతా ఒకెత్తు, ఈ జానపదంకి వచ్చే వరకు మీకు అసలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. అమ్మ పాట అన్నా? మా అమ్మగారు పాడిన పాట జానపదాలు ఏంటంటే ఎనర్జీ ఎక్కువతో పాడాలి. అది మన సినిమా పాట అంటే విరహం ఉంటుంది, సౌమ్యం ఉంటుంది, రౌద్రం ఉంటుంది. జానపద ప్రక్రియ వేరే ఉంటుంది. ఆ ప్రక్రియని జానపద గ్రామీణ భాషలో పాడాలి. అది అందుకని పల్లెటూరులో ఎలా పాడుకుంటారో ఆ విధంగానే పాడాలి. అట్లా నాకు మా అమ్మగారితో పాడి ఆమె పాటలు ఇవన్నీ నేర్చుకున్నటువంటి పాటలు. సో మీరు సింగర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, సింగింగ్ ప్యాషన్ అన్నారు, అండ్ జాబ్ వల్ల నేను సింగర్ గా కంటిన్యూ అవ్వలేకపోతున్నా, సినిమాల్లో ట్రై చేయలేకపోతున్నా, నాకు సెట్ అవ్వదు అని అన్నారు. ఇప్పుడు మీరు మోస్ట్లీ లైఫ్ లో అంత సెటిల్ అయిపోయి ఉండొచ్చు, స్టేబుల్ గా ఉండొచ్చు. ఇప్పుడు మీకు సినిమాలో ఆపర్చునిటీ వస్తే సింగర్ గా చేస్తారా? తప్పకుండా. వీనస్ టాలెంట్ షో ఇంటర్వ్యూ ద్వారా నా యొక్క ప్రదర్శన సినిమా రంగ పెద్దలు, మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ నా యొక్క ఇంటర్వ్యూకి నచ్చితే మెచ్చితే, నా వాయిస్ మీకు సూటబుల్ అయితే, నాకు అవకాశం వస్తే నేను తప్పకుండా పాడడానికి సిద్ధంగా ఉన్నాను. అవకాశాన్ని వినియోగించుకున్నాను. మీరు ఆ పెద్దలందరూ ఆశీర్వదించాలని మరీ అభ్యర్థిస్తున్నాను. నాలాంటి మరుగునబడిన గాయకులను, మట్టిలో మాణికాలను ఎంతో మందిని వీనస్ టాలెంట్ స్టూడియోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ యొక్క నైపుణ్యతను ప్రజల ముందు తీసుకొచ్చి ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయడానికి వీనస్ స్టూడియో చేస్తున్న ప్రయత్నానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ టు ది వీనస్ టాలెంట్ స్టూడియో అండ్ టు సపోర్ట్ టు ది వీనస్ టాలెంట్ స్టూడియో. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ అండి. మీ విలువైన సమయాన్ని మా ఈ స్టూడియోలో కేటాయించి మీ గాత్రాన్ని మాకు వినిపించి ఇంతసేపు చాలా చక్కగా జానపద గేయాలతో కూడా మమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేశారు. సో మీరు కోరుకున్నట్టుగానే ఒక సింగర్ గా ఒక మంచి స్థాయిలో మా ఈ వీనస్ టాలెంట్ స్టూడియో తరఫున మీ టాలెంట్ ని కూడా గుర్తించాలని, మీరు అనుకున్న స్టేజ్ కి వెళ్ళాలని, అండ్ అప్పుడు మర్చిపోకండి మాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఓకే, సో మీరు అనుకున్న స్టేజ్ కి అయితే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.